దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును. ఏమండి, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి అని చెప్పేసి ఆయన తన యొక్క ఉపదేశమును వెల్లడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా, ఆయన ఉపదేశము వైపు నువ్వు తిరిగిన ఎడలా, ఆయన మాటల వైపు నువ్వు తిరిగిన ఎడలా, ఏ చీకటిలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఎలాంటి సమస్యలు నువ్వు కొని తెచ్చుకొని నువ్వు అనుభవిస్తూ ఉన్నావో వాటన్నిటిని కూడా తొలగించి ఆయన వెలుగుతో నింపుతాను అంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినేడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినేడలా నీవు అభివృద్ధి పొందెదవు. నా ప్రజలారా నా జనులారా నా మాట ఆలకించుడి, నా మాటకు చెవియొగ్గి వినుడి. నా ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరింది. కాబట్టి సర్వశక్తుని వైపు, ఉపదేశము వైపు మీరు తిరిగినప్పుడు, మీరు ఆ మాటలు విన్నప్పుడు, ఆ మాటలకు మీరు లోబడ్డప్పుడు, మీరు ఎలాంటి పాప పనులు, చెడుతనంలో, చెడు తలంపులతో ఉన్నారో వాటన్నిటిని కూడా మీరు విసర్జించుకునేటటువంటి పరిస్థితులకు వస్తారు. మీకు మీరు సరిచేసుకునేటటువంటి స్థితిలోనికి వస్తారు. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చే రీతిగా వస్తారు. ఎప్పుడైతే ఆయన మాటల్ని విని లోబడి మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో నీవు అభివృద్ధి పొందుతావు. నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఉపదేశము చేస్తూ ఉన్నాడు, నా ప్రజలారా వినండి అంటూ ఉన్నాడు. అయినను కూడా నీవు చెవిన పెట్టడం లేదు ఆ మాటల్ని. అలా ఉన్నప్పుడు నువ్వెంత ఆరాధన చేసినా కూడా అది హేయమే, అది అంగీకరించడు. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుని మాట పైన ఎవరైతే నమ్మిక ఉంచి ఆ మాటకి లోబడతారో వారు వర్ధిల్లుతారు, వారు అభివృద్ధి పొందుతారు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఆయన నీకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. సర్వశక్తుల వైపు నువ్వు తిరిగిన ఎడలా జీవితంలో అభివృద్ధి చూస్తావు. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లడం అనేది చూస్తావు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. అవును దేవుని బిడ్డలారా, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను ఆయన ఉపదేశము ద్వారా, ఆయన ఉపదేశముకు లోబడి వాటన్నిటిని నీలో నుండి తొలగించవేసుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు వర్ధిల్లుతావు. అలాగుననే సంతోషముగా నీవు ఉంటావు. నీ దుఃఖము నిట్టూర్పు కూడా తొలగిపోతుంది అని చెప్పేసి ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువైపు నువ్వు తిరుగుతున్నావు, ఎటువైపు నువ్వు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నావు. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. దేవుని ఉపదేశము బయలుదేరు గడియ వచ్చి ఉంది, సమయము వచ్చి ఉన్నది. ఉపదేశము వినుటకు ఆయన వైపు మీరు తిరిగిన ఎడల మీ జీవితంలో సంతోషం ఇస్తూ ఉన్నాడు. మీ జీవితంలో దుఃఖమును తీసివేసి, నిట్టూర్పును తీసివేసి, సంతోషముతో, ఆనందముతో దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానములో ఆరాధించేటటువంటి గొప్ప ధన్యతని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నవ్వునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు దానిలో వినపడును. దేవుడు బిడ్డరా, మూడు వారి జీవితాలని చిగురింపజేస్తానంటున్నాడు. పాడైనటువంటి మీ బ్రతుకులని, పాడైపోయిన మీ స్థలములని, పాడైపోయినటువంటి మీ నివాసములను ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఆత్మీయంగా పాడైపోయావా, దిగజారిపోయినావా, శారీరకంగా ఉంటూ ఉన్నావా, నీ ఆత్మీయ జీవితాన్ని మరలా ఆయన అంటూ ఉన్నాడు, ఏదేను వలె తోట వలె, యెహోవా తోట
నిరంతరము పచ్చగా ఫలించేదిగా ఉంటుంది. ఆ తోట వలె నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆయన చేసి ఆశీర్వదించును గాక.